గేట్లోకి వేసినా లెక్కేసి వేయాలంటారు. పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్ అదే చేస్తోంది. ఆ దేశానికి ఇచ్చిన అప్పు గోడకేసిన సున్నం మాదిరిగానే అన్నది IMF కు బాగా తెలుసు. అందుకే ఇస్తున్న డబ్బుకు బోలెడన్ని షరతులు పెడుతోంది. మీరు అడిగినట్లుగా $100 కోట్ల రుణం కావాలంటే 11 షరతులు పాటించాల్సిందేనని స్పష్టం చేస్తోంది. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ దివాళా తీసి చాలా కాలమైంది. కొత్త విషయం కాదిది. అయితే కష్టాల్లో ఉన్నప్పుడల్లా అమెరికా ముందు సాగిలపడడం, ఎక్కడో ఒక చోట అప్పు పుట్టించమని వేడుకోవడం దాయాదికి అలవాటే. ఈ క్రమంలోనే కొంతకాలం క్రితం పాకిస్తాన్ $700 కోట్ల అప్పు కోసం IMF కు దరఖాస్తు చేసుకుంది. అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ మొత్తం అవసరమని రిక్వెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సమయంలోనే IMF $100 కోట్ల అప్పు ఇచ్చేందుకు ఓకే చేసింది. అయితే ఈ మొత్తం ఇచ్చేందుకు కూడా IMF పలు షరతులు విధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరపు 17.6 లక్షల కోట్ల బడ్జెట్ కు పార్లమెంటు ఆమోదం పొందాలనడం ఒకటైతే, పాకిస్తాన్లోని అన్ని ప్రాదేశిక ప్రాంతాల్లోనూ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంపై పన్నులు తప్పనిసరి చేయాలని IMF హుకుం జారీ చేసింది. అంతేకాదు, పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలను ఏడాది చివరికల్లా తీసేయాలని, విద్యుత్, గ్యాస్ ధరలను ఎప్పటికప్పుడు సవరిస్తూ నష్టాలు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. 3 ఏళ్ల కంటే పాత కార్లను దిగుమతి చేసుకోవడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని, IMF అంచనాలకు అనుగుణంగా రూపొందించిన పాలనా సంస్కరణలు అమలు చేయాలని సూచించింది. స్పెషల్ టెక్నాలజీ జోన్లు, పారిశ్రామిక వాడలకు ఇస్తున్న ఆర్థిక రాయితీల తొలగింపు వంటివి కూడా IMF షరతుల్లో ఉన్నాయి.